నోరు అదుపులో పెట్టుకోండి. మరి ఎవరిని అంటున్నారు? ఇది కొంచెం క్యూరియాసిటీ ఉంది అందరు కూడా. మరి ఎవరినన్నారు, ఏమన్నారు అని చెప్పి చూస్తే తీరా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ఇద్దరు ఎంపీలకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేసిండు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటిది మెదక్ ఎంపీ రఘునందన్ రావు, రెండోది మన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరూ కూడా పార్టీ లైన్ కొంత అతిక్రమించిండ్రు అని చెప్పి తను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా, అతిక్రమిస్తే అసలు ఊరుకోబోము, ఉపేక్షించబోము అని చెప్పి డైరెక్ట్గా కిషన్ రెడ్డి వార్న చేసినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇగో, నోరు అదుపులో పెట్టుకోండి, వ్యక్తిగత స్టేట్మెంట్లతో నష్టం, పార్టీ ఎజెండాగానే దాన్ని పరిగణిస్తారు, అవగాహన రాహిత్యంగా మాట్లాడొద్దు, పార్టీ లైన్ అతిక్రమిస్తే ఉపేక్షించం, బీజేపీ రాష్ట్ర నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం, ఎంపీ ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అంటూ ఇక్కడ ఈటెల రాజేందర్ ఒక మాట ఏమన్నాడంటే, ఒక టీవీ డిబేట్లో కూర్చొని కాళేశ్వరం అనేది అంటే కమిషన్ల కోసమే కట్టింది కాదు, పూర్తి అబద్ధం. ఒకవేళ ఆ మాట ఎవరన్నా అంటే అది స్టేట్మెంట్, అది అట్లా చేస్తే కనుక కమిషన్ల కోసం ఎవరన్నా ప్రాజెక్టులు కడతారా అండి అని చెప్తూ అది తప్పుడు స్టేట్మెంటు, తప్పుడు విచారణ అని చెప్పి తను అక్కడ చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలని కౌంటర్గా అంటే బీఆర్ఎస్ పూర్తిగా అది వాడేసుకుంది. కాంగ్రెస్ ఇలా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఏదైతే కాళేశ్వరం పైన విచారణ జరుగుతుందని అంటా ఉన్నారో, సో ఈ ఈటెల రాజేందర్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు వాళ్ళకి చాలా ప్లస్ అయిపోయినాయి. సో ఇది బీఆర్ఎస్కి ప్లస్ అవుతూ ఉంటే ఈ మాటలు అనాల్సిన అవసరం బీజేపీ ఎంపీకి ఏం అక్కరా, ఈటెల రాజేందర్కు ఏం అత్యుత్సాహం అని చెప్పి డైరెక్ట్గా కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డట్టుగా ఒక వార్త. పార్టీ లైన్ ఏంటిది? ఒక పక్క నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ ఎవరు వస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో కాళేశ్వరం అంటే ఆయనకు ఎనీ టైం మిషన్ లాగా మారిపోయింది, కమిషన్ల కోసమే కట్టిండ్రని చెప్పి మరి అధిష్టానం మాట్లాడుతుంది, అధినాయకులు మాట్లాడతారు. కానీ ఇక్కడికి వస్తే ఇలా గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కూడా గదే కొట్లాడుతుంటారు కార్యకర్తలంతా కూడా. మధ్యలో ఈటెల రాజేందర్ వచ్చి ఇలా బీజేపీ ఎంపీగా ఉంటూ పైగా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు అవుతాడు అని చెప్పి కూడా మీ పేరు లిస్టులో ఉందే అని చెప్పి తెలిసినాక కూడా ఇలా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే అది మీ సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టే ఉంది. పైగా మీరు మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని చెప్పాల్సిన అవసరం లేదు, పూర్తిగా పార్టీ లైన్లోనే మాట్లాడాలి, దాటితే మాత్రం చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పి డైరెక్ట్గా కిషన్ రెడ్డి వార్న చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకో పక్క మన రఘునందన్ రావు ఇక అపర మేధావి రఘునందన్ రావు, నో డౌట్ ఆ అపర మేధావి కూడా ముందే ఊహించి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైనా భవిష్యత్తులో జరగబోయేది ఉంటే చెప్తుండే. సో మరో వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు దొరికిండు. జూన్ 2 తారీఖు నాడు కల్వకుంట్ల కవిత పార్టీ పెడుతుందని చెప్పి, సో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు ఎట్లయినాయో మరి జూన్ 2 నాడు కల్వకుంట్ల కవిత పార్టీ పెడుతుందట, పెట్టడంతో పాటు పాదయాత్ర కూడా చేస్తుందట. ఇవన్నీ కూడా నవ్వుకుంటున్నారు ఇట్లా మాట్లాడుకుంటా. ఇప్పుడు నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలియదు, సరే ఇస్తే అది పక్కన తెలియదు, అంత సంచలనంగా నేనేదో చెప్పేయాలని చెప్పి అంత అత్యుత్సాహంతో చెప్తే ఉన్న క్రెడిబిలిటీ కూడా పోగొట్టుకుంటారు. ఎందుకు ఇది ఏమక్కరా? ఇలా నీ పార్టీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంది, జాగ్రత్త అని చెప్తా ఉంది, అది కరెక్ట్ కాదు అని అంటూ ఉంది. మీ సొంత అభిప్రాయాల్ని ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి, దాని ద్వారా పార్టీకి నష్టమవుతుంది అంటూ ఉన్నారు. వీళ్ళంతా పార్టీలకు మళ్ళీ వీళ్ళేదో పుట్టుకతో నిన్ననే ఉన్నట్టు, అన్ననే పుట్టి అన్ననే పెరిగినట్లు అట్లా కూడా కాదు. వీళ్ళు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళే. ఒక ఆయన బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి ఇటు తిరిగి వచ్చిండు రఘునందన్ రావు, ఈయననేమో అటు బీఆర్ఎస్కి నుంచి ఇటు వచ్చిండు, ఆయన భావజాలం అంతా వేరే. ఇట్లా మీరు మీ సొంత ప్రయోజనాల కోసం, మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి నాయకులు అయినప్పటికీ కూడా ఇంకా మీ సొంత ప్రయోజనాల కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు ఎట్లా పడితే అట్లా వ్యాఖ్యలు చేస్తే అది కరెక్ట్ కాదని కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఆయన పార్టీని బతికించమని చెప్తా ఉన్నాడు, ఖరాబ్ చేయకుండా ఇట్లా బయటకించి వచ్చిన నాయకులతో ఇంకా నష్టం ఏర్పడుతుందని కార్యకర్తలు కూడా అనుకుంటూ ఉన్నారు. అది కాకుండా చూసుకోండి. కష్టపడే కార్యకర్తలు ఉన్నటువంటి బీజేపీని నాశనం చేయకూర్రి బయటకి నుంచి వచ్చిన నాయకులను డైరెక్ట్గా ఇలా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో అది ఇంకా తారస్థాయికి ఏరేదాకా చూసుకోకూర్రి, జాగ్రత్తగా ఉండురని తస్మాత్ జాగ్రత్త అని చెప్తారు కార్యకర్తలే.